వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే లక్షలాది మందిలో ఖచ్చితంగా అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. జనవరి ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? దేనికి వచ్చారమ్మా ఇదంతా? జగనన్న వస్తాను. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ. స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు కాదు కదా మీరు? అతను వస్తాండి అని పిలిచారండి. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే బలం లేదు నేతాజీ. డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? చెప్తారండి. 100 రూపాయల? 100 రూపాయల? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. నీళ్ళు చుక్కలే ఎవరు ఆటో మాట ఇప్పించండి ప్లాస్టిక్ పై చేసి. ఇది పబ్లిసిటీ. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ. ఇది పబ్లిసిటీ. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. యో చూసుకోబల్లా అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. నిజంగా నిజంగా అమానవికంగా ఉంది. ఏమయ్యా నాకు అర్థం కాలేదు. నోరు తిరుగుతుందా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు, నోరు మాత్రం తిరగదు. మానవీయంగా కూడా లేదు. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోరా నువ్వు? నాలిక మందం మాత్రం తగ్గలా. తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది. కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు? ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికేవాళ్ళు? ఇప్పుడు నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నేను అడుగుతా ఉన్నా విక్స్ గోలీ వేసుకో, కిచ్ కిచ్ పోగొట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్? అంతా బాగానే ఉంది. ఒకసారి గమనించినట్లయితే చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 కోటి ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. చెప్పినట్టు జరిగిపోతుంది, జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష. అంటాము చేసేస్తామా? దొంగనాడ్డుడుకు ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం లే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ? అని అడుగుతా ఉన్నా. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఎందుకు?
₹1 కోటి ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఎటువంటి సాయం కూడా అధికారులు గానీ కంపెనీ వారు గానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చారు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో, వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.